వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆనాటి ఎంపీ రేవంత్ రెడ్డిని మల్రెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో కలిసి తమ గోడు విన్నవించామని అన్నారు. రవీంద్ర కుమార్ శర్మ తను ఉంటున్న రూమ్ లో విండోకి ఉరివేసుకున్న అనుమానాస్పద మృతి. హైదరాబాద్ అశోక్ నగర్ మీడియాతో మాట్లాడిన వెన్నెల పాయింట్. భారతదేశం వజ్రాల ల్యాబ్ బ్రోన్ వజ్రాల రంగంలో గణనీయమైన పురోగతిని మల్రెడ్డి రామరెడ్డి చొరవతో తీరిన గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్ కష్టాలు. దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద గత ప్రభుత్వం బారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్ కి ఎంతో నష్టం జరిగిందని, తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఆనాటి ఎంపీ రేవంత్ రెడ్డిని మల్రెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో కలిసి తమ గోడు విన్నవించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసామని వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి బారికేడ్లను తొలగించి వ్యాపారులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారని, అందులో భాగంగా ఈ రోజు బారికేడ్లను తొలగించారని ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తమ బాధలను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్రెడ్డి రామరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. మల్రెడ్డి రామరెడ్డి చొరవతో తమకు రోడ్లు మార్గం ఏర్పడినందుకు ఈ రోడ్డుకి మల్రెడ్డి రామరెడ్డి మార్గుగా నామకరణం చేశామని గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. మెట్రో స్టేషన్ మొదలైనప్పటి నుంచి మేము మెట్రో స్టేషన్ వస్తే మా గడ్డెనా ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఉన్న 300 నుంచి 400 మంది ట్రేడర్స్ ఎంతో సంతోషపడ్డారు. మెట్రో స్టేషన్ వచ్చిన తర్వాత మాకు బిజినెస్లు పెరుగుతాయని చెప్పేసి ఆ సంతోషం కాస్త ఈ బ్యారికేడ్స్ పెట్టడం వల్ల మాకు ఆ దుఃఖ సాగరంలో ముంచడం జరిగింది. మేము ఆ రోజు ఎంతో అబ్జెక్షన్ చేసినా కూడా మెట్రో స్టేషన్ కింద మేము రోడ్డు ఇవ్వము అని చెప్పేసి కారాఖండిగా చెప్తే మేము అప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉండే వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, ప్రభుత్వ అధికారులకు మెట్రో ఎండీకి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ మా గడ్డెనా ట్రేడ్ అసోసియేషన్ తరఫు నుంచి ఎన్నో ఇచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకోలే. ఇవాళ ఈ మార్గాన్ని అనేది మనకు పిఎన్డి కాలనీ సరునార్ కట్టదాకా మెయిన్ రోడ్ అయిపోయింది. అటువైపు ఏమన్నా సాయిబాబా రోడ్డు సాయిబాబా దగ్గర గురువారం వస్తే అది బ్లాక్ చేసేస్తారు. ఇక్కడ కొన్నా టాకీస్ దగ్గర అక్కడ బ్లాక్ ఎప్పుడు పండ్ల బండ్లు ఎప్పుడు రద్దీ ట్రాఫిక్ తోటి అది బ్లాక్ అవుతుంది. ఇంకా ఒక 10 కాలనీలు ఉన్నాయి. ఈ లలితానగర్ నుంచి ఒక అంబులెన్స్ నుంచి ఒక రావాలి అని అంటే బయటికి రావాలన్నా లోపలికి ఒకటి లేడీస్ హాస్పిటల్ ఉంది, ఒక లేడీస్ని తీసుకురావాలన్నా కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుండే. లలితానగర్ కాలనీ వాసులు కానీ ఇక్కడ గడ్డెనా ట్రేడర్స్ సభ్యులు కానీ ఎన్నో విధాల ప్రయత్నం చేసినా కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం నుంచి రాలే. ఇప్పుడు మా మల్రెడ్డి రామరెడ్డి అన్నగారు ఎన్నో విధాల నేనున్నా మీరు రండి నా దగ్గర. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని టీసీఎస్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రవీందర్ కుమార్ శర్మ తను ఉంటున్న రూమ్ లో విండో కురివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ అశోక్ నగర్ లో మీడియాతో మాట్లాడారు వెన్నెల. దివ్యాంగుల పట్ల ఐఏఎస్ అధికారి అనుసరించిన తీరుపై గద్దర్ కూతురు వెన్నెల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారి స్మితా అగర్వాల్ చేసిన వ్యాఖ్యలపై బాలలత
చేస్తున్న పోరాటానికి వెన్నెల సంఘీభావం తెలిపారు. నేడు సమాజంలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడే పనిచేసిన గద్దర్ అన్న బిడ్డగా అక్కడ తాను సంఘీభావంగా నిలబడతా బాధ్యత గల ఉన్నతాధికారి జాగ్రత్తగా వివరించాల్సి ఉండగా దివ్యాంగులపై మాట్లాడడం ప్రజలపై ప్రభావం పడుతుందన్నారు. ఉన్నత స్థాయి అధికారి హోదాలో బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం విచారకరం. రానున్న భవిష్యత్తుకి ఇలాంటి సమాచారం ఇవ్వచ్చా అంటూ ప్రశ్నించారు. ఎవరు మాట్లాడినా ఎవరు పనిచేసినా గద్దరన్న బిడ్డగా నేను అక్కడుండి నిలదీసే వ్యక్తిగా ఉంటానని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఒక ఉన్నత స్థాయిలో ఉండి, ఒక బాధ్యత గల స్థాయిలో ఉండి, ఒక బాధ్యత గల డిసిషన్స్ తీసుకున్న స్థాయిలో ఉండి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా పని చేయాలి, చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో సింపుల్గా మాట్లాడేస్తే అది ప్రజల మీద ఎంతో ప్రభావితం అవుతుంది. అండ్ ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ మాటలు సమాజానికి ప్రజలకి నెగిటివ్గా పోవద్దనే ఒక మినిమం రెస్పాన్స్ లేకుండా మాట్లాడడం అనేది చాలా బాధగా అనిపించింది. ఇక్కడ వైఫల్యము డిజేబిలిటీ గురించి మాట్లాడినప్పుడు అది అందరు వ్యతిరేకించదు. ఈరోజు డిజేబిలిటీ గురించి మాట్లాడారు, రేపు స్త్రీల గురించి మాట్లాడతారు, తర్వాత పిల్లల గురించి మాట్లాడతారు, తర్వాత పేదల గురించి ఇష్యూస్ వస్తాయి, అట్లాగే దళితుల గురించి, అన్ని వర్గాల గురించి అలా తప్పుడు మాట్లాడుకుంటూ పోతే, ఒక స్థాయిలో ఉన్నప్పుడు తప్పుడు ఉండుకుంటూ పోతే రేపు రానున్న సమాజానికి మనం ఏ విధమైన బాటలు వేస్తున్నాం అనేది తెలుసుకోవాల్సిన విషయం. అందుకే మేము బాలలత అక్క గారికి సపోర్ట్ చేస్తూ స్మితా మేడం ఏవైతే మాటలు మాట్లాడారో వాటిని ఖండిస్తున్నామని మీకు తెలియజేసుకుంటున్నాం. భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, 7 తరాల త్యాగం అది జ్ఞాన యుద్ధముల గ్రంథం, వేదం శాస్త్రం. 2017 నుంచి దాని గురించి మేము పర్టికులర్ వింటున్నాం కదా, అదే పనిగా చదువుతున్నాడు చేస్తున్నాడు. అంటే అది ఎందుకు ఇంత చదువుతున్నాడు ఏంటి అసలుకి అంటే, ఒకప్పుడేమో అడవిలో పోండ్రి పట్టుకోండి అంటే పోయినారు, అందరు కొట్లాడినారు కదా. ఇప్పుడు ఎవరు పోగలుగుతారు, ఎవరు త్యాగాలు చేయగలుగుతున్నారు? రానున్న తరానికి ఏ సార్ట్ ఆఫ్ ఆయుధం ఇవ్వాలి, ఏ సార్ట్ ఆఫ్ ఉద్యమం ఇవ్వాలి? ఇప్పుడు ఇది ప్రజాస్వామిక ఉద్యమం, అవునా? ఎవరైనా ఏమన్నా అనుకో, అందరూ కలిసి దాన్ని ఉద్యమించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ భారత రాజ్యాంగం, ఇప్పుడు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడింది ఒక ఐఏఎస్ ఆఫీసర్. నేను వ్యతిరేకిస్తున్నాను, తన మాటలు వ్యతిరేకిస్తున్నాను. అంటే మనం ఇంతమంది, సపోజ్ నువ్వు తప్పు అని 10 మంది అన్నప్పుడు ఒక వ్యక్తిగా ఒక స్థాయిలో ఉన్నమో తను సరిదిద్దుకోవాలి, తనతో ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అరే ఎంతమంది తప్పు అంటున్నారు, అవునా కాదా అని తెలుసుకోవాలి కదా. అట్లా అనమాట. ఇప్పుడు నేను చెప్పినా అనుకో, నువ్వు చెప్పు అనగానే తను చెయ్యదు, అన్లెస్ అంటే తను ఫీల్ కావాలి. కాబట్టి ఎడ్యుకేటెడ్, తను చదువుకున్నామే, ఆ స్థాయిలో ఉన్నామే, రైట్. ప్రజల కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ అంటే ప్రజల కోసము నేనేమైనా చెయ్యాలి, ప్రజల కోసము ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి మార్పుని, ఒక మంచి సమాజాన్ని నేను ఈ స్థాయికి వస్తేనే అది చేయగలుగుతా అని ఆ స్థాయికి వచ్చినామే. షీ హ్యావ్ టు బి వెరీ ఎంపథెటిక్. అంటే మనుషులే కాదు, రోడ్డు మీద కుక్కలకి ఏమైనా బాధపడాలి, జంతువులకి ఏమైనా బాధపడాలి. ఆ ఐఏఎస్ క్యాడర్ అంటేనే అది. యూ బికేమ్ అన్ ఐఏఎస్. నువ్వు మామూలుగా ఏదో చిన్న బిజినెస్ చేసుకొని పర్సనల్గా బతకలేదు. యూ బికేమ్ అన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్, యు ఆర్ ఇన్ టు ద సర్వీస్ సెక్టర్. ఇట్ ఈస్ సెట్ టు బి అ సర్వీస్ సెక్టర్. ఆ సర్వీస్ సెక్టర్ అంటేనే నువ్వు మానవాళికి అంతా సేవ చేసే భావన ఉండాలి. యూ షుడ్ బి సో ఎంపథెటిక్. ఆ బాధని, ఆ ఫీలింగ్ని, వాళ్ళ అనుభవాలని, వాళ్ళ జీవితాలని అర్థం చేసుకుంటేనే నువ్వు ఆ స్థాయికి వస్తావు. ఏదో చదువుకొని పాస్ అయిపోతే మేబీ యుల్ బికమ్ ఎన్ గ్రేట్ ఆఫీసర్, బట్ యూ కెనాట్ బికమ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. మనకు కావాల్సింది మనుషులు ఇప్పుడు, రైట్? గొప్ప వాళ్ళు కాదు, మనకు కావాల్సింది మనుషులు. మనుషులైన సమాజం ఇప్పటి నుంచి మనము కష్టపడితేనే మనకు అది ఉంటుంది. లేకపోతే ఇంకా కొన్ని రోజులలో పెద్ద నరమేధం జరిగే అవకాశాలు ఉన్నాయి వీటి మీద. జూలై 27వ తేదీన హైదరాబాద్ భారతదేశంలోని అతిపెద్ద ల్యాబ్
గ్రోన్ డైమండ్ షోరూమ్ లాడియా పంజాగుట్టలో లాడియా రెండవ స్టోర్ ను తేజస్వి ప్లాజాలో ఏర్పాటు చేసిన లాడియా రెండవ స్టోర్ ను మాజీ పార్లమెంట్ సభ్యుడు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ టీపీసీసీ జాతీయ అధికార ప్రతినిధి మధు యాష్కి గౌడ్ ప్రముఖ సినీ నటి శ్రీమతి సంయుక్త మీనన్ తో కలిసి లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. లాడియా ల్యాబ్ లో రూపుదిద్దుకున్న వజ్రాభరణాలు ప్రపంచంలో ప్రత్యేకమైనవి. లాడియా ఆవిష్కరణ వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొన్నది. వజ్రాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు లాడియా కృషి చేస్తుంది. ఈ సందర్భంగా లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరి విలేకరులతో మాట్లాడుతూ భారతదేశం వజ్రాల ల్యాబ్ గ్రోన్ వజ్రాల రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ఈ రంగంలో వినూత్న ఆలోచనలతో విభిన్న ఆవిష్కరణలకు లాడియా కట్టుబడి ఉందని తెలియచేయడానికి సంతోషిస్తున్నామన్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని జ్యువెలరీ హబ్ లో రెండవ స్టోర్ ను ప్రారంభించడం గౌరవంగా ఉందని, సహజ వనరుల నివారణ మరియు హానికరమైన మైనింగ్ పద్ధతులను తగ్గించడం ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ప్రత్యేకత అని తెలిపారు. లాడియా ల్యాబ్ రూపుదిద్దుకునే వజ్రాభరణాలు ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలతో తయారు చేయబడతాయి. ఇక్కడ ఎంతో నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వజ్రాభరణాలు తయారు చేస్తారని చెప్పారు. ఇక్కడ ల్యాబ్ లో తయారు చేయబడే సహజమైన ప్రకృతి సిద్ధమైన వజ్రాభరణాలు మేలు కలిగిస్తాయని పేర్కొన్నారు. ల్యాబ్ లో చేయబడిన వజ్రాల సహజ వజ్రాల వలె అదే రంగు మరియు స్పష్టత స్థాయిని ఉపయోగించి కూడా గ్రేడ్ చేయబడతాయని తెలిపారు. లాడియాలో తయారు చేయబడిన బంగారు వజ్రాభరణాలు విస్తృత ఎంపికతో లభిస్తాయని, నెక్లెస్, బ్యాంగిల్స్, పెండెంట్లు, కంకణాలు, చెవిపోగులు, ఉంగరాలు ప్రత్యేకమైన ల్యాబ్ లో పోల్కేస్ కస్టమైజేషన్, మేక్ యురేన్ డిజైన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇక తమ వజ్రాల ఆభరణాలు డైమండ్ గ్రేడింగ్ సర్టిఫికేషన్ లో గ్లోబల్ అథారిటీ అయిన IGI నుంచి ధృవీకరించినట్లుగా పేర్కొన్నారు. వినియోగదారులకు క్యారెట్ డైమండ్ ధర 24,990కి EFVVS తో విభిన్న సేకరణలు అందుబాటులో ఉన్నట్లుగా తెలియజేశారు. Center, all of you center, sir. మైనింగ్ డైమండ్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. రాజేంద్ర గారు స్టార్ట్ చేస్తారు హైదరాబాద్ లో అది బిల్డింగ్ లో ఓన్ చేస్తుంది. చాలా సంతోషం. వాళ్ళు చాలా బ్రాండ్ క్రియేటర్, చాలా విజనరీ అతను.
మొట్టమొదటి షాపింగ్ మాల్ కూర్చోబెట్టి ఇంకో వాయిస్ కుటుంబ సభ్యులకి మచ్ మోర్ సక్సెస్ అండ్ వెరీ సూన్ నేను హైదరాబాద్ లోనే కాకుండా ఇండియా మొత్తం కూడా లాడియా బ్రాండ్ ని ఇండియాలో క్రియేట్ చేస్తూ విదేశాలు కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఇవాళ ప్రతి సామాన్యులు కూడా డైమండ్స్ వేసుకోగలుగుతారంటే అది ల్యాబ్ డైమండ్స్ సాధ్యమవుతుంది. అందుకే డైమండ్స్ ఫర్ ఎవరీ వన్ కాన్సెప్ట్ నుండి నేను స్టార్ట్ చేసిన లాడియా షోరూమ్ ని రాజేందర్ గారిని అభినందిస్తూ ఆల్ సక్సెస్. Hi Andy. Today we are launching the second store of Ladia at Panjagutta. Ladia means lab-grown diamonds. Lab-grown diamonds are the new gen diamonds which are created in labs with very good skilled scientists. We have more than 1,000 plus exclusive designs in necklaces, bangles, earrings, pendants, and every single jewelry set that you can find. You can find collection for daily wear, party wear, and traditional bridal wear over here. And we also give our own designs over here, so you find very exclusive products at our place. And lastly, the price is very reasonable. The starting price of diamonds over here at Ladia is just 24,999, which is much affordable. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ నాయకుడు 1వ వార్డు గాగిల్లాపూర్ కౌన్సిలర్ అరుణ భర్త కుంటి నాగరాజు కుంటి రిమాండ్ ఈ కేసు విషయంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో వారెంట్ జారీ చేశారు న్యాయస్థానం. ఇక ట్రేస్ పాస్ కేసులో అరెస్ట్ వారెంట్ ఉండగా కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు ఆదేశాల వరకు దుండిగల్ పోలీసులు బీఆర్ఎస్ నాయకుడు నాగరాజును చర్లపల్లి జైలుకు తరలించారు. దుండిగల్ పోలీసు మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ స్టాఫ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ముషీరాబాద్ కు చెందిన బాలాజీ రోజు మాదిరిగానే నెల 24న ఉదయం ఆఫీస్ కు వచ్చారు. బాలాజీ అర్ధరాత్రి అయిన బాలాజీ ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకు గురయ్యారు కుటుంబ సభ్యులు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడం, స్నేహితులను విచారించారు. బాలాజీ ఆచూకీ లభించకపోవడంతో 25వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు కుటుంబ సభ్యులు. పోలీసులు ఐటీ కంపెనీతో విచారించగా 24వ తేదీ రాత్రి 8:30 గంటలకు బయటికి వెళ్లినట్లుగా గుర్తించారు పోలీసులు. సీసీ కెమెరాల్లో మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ మీదుగా కిందికి దిగినట్లుగా గుర్తించారు. దుర్గం చెరువులో గాలిస్తుండగా శుక్రవారం సాయంత్రం నీటిలో బాలాజీ మృతదేహం లభ్యమైంది. మెడలో ఉన్న ఐడి కార్డు ఆధారంగా బాలాజీగా గుర్తించారు పోలీసులు. కొంతకాలం ఓ యువతిని ప్రేమిస్తున్నారు బాలాజీ. యువతి పెళ్లి కోసం ఒత్తిడి చేయగా ప్రేమ విషయం ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పలేక బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లుగా, ప్రేమ వ్యవహారమే బాలాజీ ఆత్మహత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాచారం శివ నర్సింగ్ హోమ్ లో దారుణం చోటు చేసుకుంది. ఫ్యామిలీ ప్లానింగ్ కోసం వచ్చిన బండి సంధ్య వైద్యం వికటించి మహిళ మృతి చెందింది. హాస్పిటల్ వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. మల్లాపూర్కి చెందిన బండి సంధ్యకి 2 పిల్లలు, భర్త ప్రైవేట్ ఉద్యోగి. అయితే 25 రోజుల క్రితం శివ నర్సింగ్ హోమ్ హాస్పిటల్కి వచ్చింది. ఆపరేషన్ చేసి ఇంటికి పంపిన డాక్టర్స్ 2 రోజుల తర్వాత కడుపులో నొప్పి రావడంతో కిమ్స్ హాస్పిటల్కి వెళ్లిన మహిళ కడుపులో పేగుకి ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు కిమ్స్ వైద్యులు. శివ నర్సింగ్ హోమ్ డాక్టర్స్ నిర్లక్ష్యం వలన చనిపోయిందని బంధువులు ఆరోపించారు. డాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. హాస్పిటల్ వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దామరపేట, సదాశివపేటలో
రమేష్ అనే 23 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. నిర్మాణంలో ఉన్న ఇంటి గేట్ కూలి యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడి స్వగ్రామం టేకుమట్ల విలేజ్, సూర్యాపేట జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కాదు, కనీసం యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ నాన్న అక్కడే ఉంటారు, అందరూ ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పు. ఏం పేరు నీ పేరు? ఇంటిమేషన్ వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ బంధువులకు, పక్కన అందరికి ఉంటే చెప్పాలి కదా, వాళ్ళు తీసుకురావాలి కదా కనీసం. ఏదో ఎక్కడ ఏం జరిగిందనేది కూడా కొంచెం ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. నేను అదే కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఎంక్వైరీలో తేలుతుందని చెప్తున్నాను. అదే అంబులెన్స్ ఇచ్చి ఇంటికి పంపించేద్దామని వీళ్ళందరినీ సూర్యాపేటకి. వాళ్ళకు అన్ఎడ్యుకేటర్స్ ఏం తెలియదు, ఏం జరిగింది ఏం లేదు తెలియదు. యాక్చువల్గా నాకు ఫోన్ చేయగానే మనం చేసేది ఏం లేదు. అలా మనం అనుకోని జరిగింది, క్యాజువల్గా జరిగిందనే మమ్మల్ని పిలవకుండా ఎందుకు వేసుకొచ్చినామని అడిగినాం. అందరూ సడన్ల మీద పడతాకనే రక్తం వస్తుంటాకనే అందరూ సరే పట్టిరని అంటాడు. ఆడ ఓవర్ లేరు, వాళ్ళిద్దరే వేసుకొచ్చారు. సదాశివం అనే వెంచర్ ఉంది ఇక్కడ ఒకటి, దాంట్లో అపార్ట్మెంట్గా వాచ్మెన్ కుంటారు వాళ్ళు. అయితే ఇక్కడ బతకడానికి సూర్యాపేట నుంచి వచ్చారు. అలా ఏం జరిగిందంటే ఈయన రోజువారీగా ఆయనకు అలా నీళ్ళు కొట్టుకుంటా గేట్ వాచ్మెన్ లెక్క ఉండేది. ఈరోజు ఏదో గేట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. ఆ గేట్ కన్స్ట్రక్షన్లో ఏం జరిగిందో కానీ ఒక్కరిని ఆడ ఉంచి గేట్ పట్టించే కాడ ఉంటుంది కదా నూకేకి, ఆ వర్షానికి మరి ఇట్లా నిలబడ్డాడు. అది తాత్కాలికంగా పడ్డదా ఎట్లా పడ్డదో ఎవరికి తెలియదు. అది సడన్గా మీద పడ్డదని వాటిని తీసుకొచ్చి హాస్పిటల్ వేసి అక్కడ ఏం జరిగిందో ఓనికి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళ తల్లిదండ్రులు ఆనే ఉంటారు. ఎవరికి కూడా ఒక గింత ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తీసుకొచ్చి అక్కడ కొరవి రమేష్. ఏజ్ ఎంత ఉంటుంది? ఏజ్ 22-23 ఉంటుంది సార్. మ్యారేజ్ అయిందా? కాలే. ఇది నీలాద్రి అంటే దీన్ని హైదరాబాద్ దగ్గర నీలాద్రి. మాకు చెప్పలేదు, అది ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అది మేము బయటనే కూర్చున్నాం అందరం, ఈ లోపల నుంచి ఇటు సైడింగ్ వాళ్ళు వేసారు. అసలు బిల్లు ఓలు కట్టినా కూడా తెలియదు సార్ మాకు. ఇంకా చెప్పని అది కంప్లైంట్ ఇచ్చారా పోలీసు? అది ఏం తెలియదు అంటారు. ఏదో క్యాజువల్ గా అయింది కదా అనుకుంటున్నారు వీళ్ళు కూడా. లోపల తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏదో నడుస్తుందని అనుకుంటున్నారు. ట్రీట్మెంట్ నడుస్తుంది అనుకుని వీళ్ళు బయట ఉన్నారు, కానీ ఇంటిమేషన్ కూడా లేకుండా బయటకు తీసుకొచ్చి వేసిండ్రట్టు. అది వాళ్ళకి కనీసం చెప్పాలి కదా, అంతమంది ఉన్నారు, ఊరోళ్ళు వచ్చారు కదా, పక్కన పనిచేసి విలేజ్ ఎంతమంది ఉంటారు? 10 మంది అక్కడే పని చేస్తారు. వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి కదా కనీసం. ఊరు పుట్టికను చెప్పే చిహ్నం బొడ్రాయి. శ్రీరాములు అందెల మామిడిపల్లె గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో శ్రీరాములు అందెల మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని మామిడిపల్లె గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంజల శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరాములు బొడ్రాయి అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్ల వెంకటారెడ్డి, మీర్పేట్ కార్పొరేటర్ మద్ది సబితా రాజశేఖర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు చుక్కా శివకుమార్, యాతం పవన్ కుమార్ యాదవ్, మద్ది ధర్మారెడ్డి, గురుజన్ గణేష్ గౌడ్, ఎంటీ నయీం, రంగనాథ్, గుజిల పద్మారావు, లొద్దిల కృష్ణ, మద్ది జనాథ్ రెడ్డి, మద్ది జైపాల్ రెడ్డి, ఆదిలా పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని 8వ డివిజన్ శ్రీ రాఘవేంద్ర కాలనీలో డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గూడెపు ఇంద్రసేన,
డి జ్యోతిరెడ్డి, నాయకులు వల్లభు, సుభాన్ యాదవ్, బంగారి అశోక్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మాజీ అధ్యక్షులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ లింగాల భిక్షాపతి గౌడ్ స్వర్గస్థులయ్యారు. విషయం తెలియకనే రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కోదండరాం రెడ్డి, మీర్పేట్ కార్పొరేటర్ సిద్ధాల మౌనిక, శ్రీశైలం మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస గుప్తా, మాజీ కార్పొరేటర్ వజ్రప్రకాష్ గౌడ్ విచ్చేసి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకోవడం జరిగింది. మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు మరియు యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని, ప్రజలందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నారని బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏదైతే అందరూ తెలంగాణలో ఆరోగ్య ఐశ్వర్యంగా ఉండాలి, అమ్మవారి దీవెనలు సంపూర్ణంగా ఉండాలని చెప్తూ పాడి పంటలు అభివృద్ధి చెందాలి, పూర్తిగా సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారికి అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్తూ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆనాటి ఎంపీ రేవంత్ రెడ్డిని మల్రెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో కలిసి తమ గోడు విన్నవించామని అన్నారు. రవీంద్ర కుమార్ శర్మ తన ఉంటున్న రూమ్ లో విండోకి ఉరివేసుకుని అనుమానాస్పద మృతి. హైదరాబాద్ అశోక్ నగర్ మీడియాతో మాట్లాడిన వెన్నెల పాయింట్. భారతదేశం వజ్రాల ల్యాబ్ బ్రోన్ వజ్రాల రంగంలో గణనీయమైన పురోగతిని ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.